ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు 30 రోజుల్లోగా ప్రారంభించి వచ్చే దసరా దీపావళి వరకు గృహ ప్రవేశం జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా లబ్ధిదారులకు సూచించారు. తంగలపల్లి మండలంలో 2వ విడత 500 ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కేకే మహేందర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామని తెలిపారు. ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000, గోడలు నిర్మిస్తే ₹1,00,000, స్లాబ్ నిర్మించిన తర్వాత ₹2 లక్షల, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో ₹1,00,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయన్నారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికీ ₹1 ఇవ్వడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు. 30 రోజుల్లోగా నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాలని, లేని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణం అందిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ సొంత స్థలంలో మంచి ఇండ్లు నిర్మించుకొని ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.